బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ప్రధానంగా అమరావతి నిర్మాణ పనుల కోసం నాబార్డ్ నుంచి 7,380 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతిని ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీని ద్వారా రాష్ట్రంలోకి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సుమారు 56,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపనున్నారు. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇతర ముఖ్యమైన అజెండా అంశాల్లో భాగంగా 169 కోట్ల రూపాయల వ్యయంతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు 163 కోట్ల రూపాయలతో జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేయనున్నారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారిని 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల రూపాయలు కేటాయించే ప్రతిపాదన కూడా ఆమోదముద్ర వేయనున్నారు. అలాగే 2024-25 వార్షిక నివేదికలను కూడా మంత్రి మండలి ఆమోదించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లహరి, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మరికొద్దిసేపట్లో కేబినెట్ భేటీ జరగబోతా ఉంది. ప్రధానంగా పలు కీలకమైనటువంటి అంశాల ఎజెండాగా ఈ కేబినెట్ భేటీ జరగబోతా ఉంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, అలాగే ప్రభుత్వ నిర్మాణాలు, పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి అమలు, వీటికి సంబంధించినటువంటి పూర్తి విషయాల మీద ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం కేబినెట్ ఎజెండాకు సంబంధించి మొత్తం 44 అంశాలు ఎజెండాగా పెట్టారు. వాటిలో 169 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవటానికి సంబంధించి అధికారుల నివాసానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. అలాగే పరిపాలన అనుమతులకు సంబంధించి కూడా ఆమోదం ఇవ్వబోతా ఉంది. కోర్టు సిబ్బందికి శిక్షణకు అవసరమైనటువంటి సౌకర్యాలు అందించడానికి 163 కోట్ల వ్యయంతో పరిపాలనా అనుమతులు కూడా ఇవ్వబోతా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక నివేదికలను కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపి తద్వారా విడుదల చేయబోతా ఉన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏకి 7,380.70 కోట్ల రుణం పొందటానికి కూడా అనుమతి ఇవ్వబోతా ఉన్నారు. అంతేకాకుండా నగరాభివృద్ధికి, మౌలిక సౌకర్యాల నిర్మాణానికి ఈ మొత్తాలను కూడా ఉపయోగించబోతా ఉన్నారు. 16వ జాతీయ రహదారితో అనుసంధానం కోసం 532 కోట్లతోటి లాజిస్టిక్, అలాగే రవాణా వేగవంతానికి సంబంధించినటువంటి విస్తరణ ప్రాజెక్టు కూడా ఆమోదం తెలబోతా ఉన్నారు. ఇప్పటికే ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి కీలకమైనటువంటి అంశాలను కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలబోతా ఉన్నారు. 20,000 కోట్ల పెట్టుబడులు, అలాగే 56,000 ఉద్యోగాలు సృష్టించే ప్రాజెక్టులో ఆమోదం కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఇవ్వబోతా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం అయితే కల్పిస్తా ఉంది. అలాగే పలు ప్రభుత్వ సెమీ గవర్నమెంట్ సంస్థలకు భూ కేటాయింపులకు కూడా అనుమతులు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి అయితే ఇవ్వబోతా ఉన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు, అలాగే ప్రభుత్వ విధానాల మీద ఈ కేబినెట్ సభ్యులు ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.